హలో అండి అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ క్రిస్మస్ అందరికీ. లాస్ట్ వీడియోలో మనం యేసుప్రభు వారు దేవుడై ఉండి మానవునిగా ఈ భూమి మీద జన్మించడం గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలో ఆయన ఒక పశువుల పాకలో జన్మించడం అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. బైబిల్లో లూకా సువార్తలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగూ రాసింది. తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. కన్యక అయిన మరియమ్మ తల్లి యేసుప్రభు వారికి జన్మనిస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. ఇది ఎలా సాధ్యమని చాలామంది అంటున్నారు. ఏమండి, ఈ సమస్త జగత్తుని తన నోటి మాట చేత సృష్టించిన దేవుడికి ఇది అసాధ్యమా అండి? కాదు కదా. ఆయనకి సమస్తము సాధ్యమే. మరియమ్మ గారికి యోసేపు గారితో ప్రదానం చేయబడుతుంది. యోసేపు గారికి మరియమ్మ గారు ఏ విధంగా గర్భం దాల్చారో దూత చేత చెప్పబడుతుంది. అయితే మరియమ్మ గారు యోసేపు గారు ఇద్దరు కూడా బెత్లెహేమ్కి సెన్సస్ రిజిస్ట్రేషన్ కోసం వస్తారు. అదే జనాభా లెక్కలు అంటాం కదా, అందుకు బెత్లెహేమ్కి వచ్చేటప్పటికి మరియమ్మ గారు నిండు గర్భవతి. పాపం ప్రసవించడానికి సత్రంలో కూడా స్థలం లేనందున ఒక పశువుల పాకలో యేసుప్రభు వారికి జన్మనివ్వాల్సి వస్తుంది. అయితే ఇదంతా ఏదో కోయిన్సైడ్గా జరగలేదండి. యేసుప్రభు వారు సర్వోన్నతమైన స్థలంలో నివసించిన వాడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ విధంగా పశువుల పాకలో జన్మించడం యొక్క విధానం అనేక మంది ప్రవక్తల చేత ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చెప్పబడింది. యేసుప్రభు వారి భూమి మీద జన్మించినప్పుడు మనుషులమైన మనం ఆయనకి స్థలం ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన మాత్రం ఈ భూమి మీద జన్మించింది మనకి పరలోకంలో స్థలం సిద్ధపరచడానికండి. స్వయంగా ఆయనే చెప్పారు ఈ మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని. అవునండి, ఆయన సిద్ధపరిచిన స్థలంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి అని సంతోషించే గొప్ప సమయమే ఈ క్రిస్మస్. మనుషుల పాపాలు పోగొట్టుకోవడం కోసం అనేకమైన పశువులు, మేకలు, గొర్రెలు, కోడెల రక్తాన్ని చిందించేవారు. కానీ ఇక అలాంటి బలులతో పని లేకుండా, అవసరం లేకుండా నిత్యమైన బలిగా యేసుప్రభు వారు దేవుని గొర్రె పిల్లవలే ఒక పశువుల పాకలో జన్మించడం ఎంతో అద్భుతం. యేసుప్రభువుకి మన మీద ఉన్న ఆ ఆశ్చర్యమైన అనిర్వచనమైన ప్రేమ ఆయన్ని పరమ నుండి పాపుల లోకానికి తీసుకొచ్చింది. బదులుగా ఆయన మన నుండి ఏమీ కోరుకోవడం లేదండి. కేవలం మన హృదయంలో ఆయన యొక్క స్థానం, ఆ హృదయాన్ని మనం ఆయనకి నిజముగా పరిపూర్ణంగా సమర్పించుకున్న రోజే మనందరికీ కూడా నిజమైన క్రిస్మస్.